పంచముఖ మహాశక్తి గణపతికి సీఎం రేవంత్ తొలి పూజ దర్శనానికి పోటెత్తిన భక్తులు. విజయవాడ కలెక్టరేట్ లో గణనాథునికి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. గాంధీ భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు, పాల్గొన్న పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ట్విట్టర్ ద్వారా తెలుగు ప్రజల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఏపీ సీఎం జగన్. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో శనివారం జరిగిన పూజా కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో శనివారం జరిగిన పూజా కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. భక్తులకు సాఫీగా ప్రశాంతంగా దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. గణేష్ చతుర్థి 7 సెప్టెంబర్ 2024 జరుపుకుంటున్నాం. గణేష్ చతుర్థి నుండి అనంత చతుర్దశి వరకు గణేశోత్సవాలు జరుగుతాయి. పంచాంగం ప్రకారం వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సమయం ఉంది. నగరాన్ని బట్టి పూజ సమయంలో కొద్దిగా తేడా ఉండవచ్చు. హైదరాబాద్ లో పూజ చేసుకునేందుకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 వరకు శుభముహూర్తం ఉంది. ఆత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి, అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు ఆనం నాగేందర్ గారు, మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింత నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ
కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరదలు రావడంతో కొన్ని రోజులుగా ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. వరదల నుంచి విజయవాడ పూర్తిగా కోలుకున్న తర్వాత నుంచి వెళ్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ మేరకు పండుగ రోజు సైతం విజయవాడలోనే చంద్రబాబు గడిపారు. అనంతపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబు ఆశీర్వచనాలను అందజేశారు. అనంతాగ్నే హవిషోదుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేసిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలన సిద్ధిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. క్షిప్రమేవ రాష్ట్రేణ అనావృష్టి నివారణ సిద్ధి ద్వారా సువృష్టి సిద్ధిరస్తు. శాంతి సుస్థిరత సిద్ధిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. తొలి పూజలు అందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు, సకల కళలకు విజ్ఞానానికి మూల స్వరూపుడు. అలాంటి వినాయకుడిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలని జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలు ఇవాళ నుంచి 17 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ రోజు మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆడిటోరియంలో జిల్లా డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ డిషా మీటింగ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు దిశాపై ప్రివ్యూ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వరుడు, డిఆర్డీఏ పీడీ మరి అన్ని శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్లో తొడుపునూరి చంద్రపాల్ మరియు గారి అశోక్ గౌడ్ పాల్గొన్నారు. సౌండ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు కమిషన్. సో డిస్మెంటల్ చేయడంలో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? బిల్డింగ్ డిస్మెంటల్ చేస్తే దాంట్లో ఉన్న తలుపులో, కిటికీలో, స్లాబ్ లో వచ్చి స్టీల్ లో తీసుకుపోయి ఉంటా మీకే పైసలు ఇస్తారు కదా. మీరు 8.5 lakhs అని ఏం చెప్తున్నారు? డెమోలిషన్ కోసం అని చెప్పి సార్, అంటే మా దృష్టికి వచ్చింది సార్, ఇంతకుముందు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బిల్డింగ్ డిస్మెంటల్ చేస్తే దాంట్లో ఉన్న తలుపు మాట్లాడితే మున్సిపాలిటీ వాళ్ళు డిస్మెంటల్ చేయాలంటారు. దానికి వాళ్ళు సౌండ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు కమిషన్. సో డిస్మెంటల్ చేయడంలో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? బిల్డింగ్ డిస్మెంటల్ చేస్తే దాంట్లో ఉన్న తలుపులో, కిటికీలో, స్లాబ్ లో వచ్చి స్టీల్ లో తీసుకుపోయి ఉంటా మీకే పైసలు ఇస్తారు కదా. మీరు 8.5 lakhs అని ఏం చెప్తున్నారు? డెమోలిషన్ కోసం అని చెప్పి సార్, అంటే మా దృష్టికి వచ్చింది సార్, ఇంతకుముందు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే
అంటే ఇది మున్సిపాలిటీలు డిస్మెంటల్ చేయాలన్నారు. దానికి వాళ్ళు సౌండ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు కమిషనర్. సో డిస్మెంటల్ చేయడంలో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? బిల్డింగ్ డిస్మెంటల్ చేస్తే దాంట్లో ఉన్న తలుపులో, కిటికీలో, స్లాబ్లో వచ్చి స్టీల్లో తీసుకుపోయి ఉంటా మీకే పైసలు ఇస్తారు కదా. మీరు 8.5 lakhs శాఖలో కొలువైన సంపత్ వినాయకాలయంలో నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా తెల్లవారుజాము నుండి సంపత్ వినాయకాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో తెలిపారు. విశాఖలో పెద్ద ఎత్తున నగరవాసులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వచ్చిన ప్రతి భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కలిగే విధంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వినాయక చవితి కావడంతో భక్తులకు ఆలయం కిటకిటలాడింది. విశాఖపట్నం ఆసిల్మెట్లో ఉన్న సంపత్ వినాయక దేవాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటలకు గణపతి హోమం నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారికి విశేష అభిషేకాలు కూడా నిర్వహించడం అయ్యింది. అప్పటి నుంచి కూడా భక్తులు అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు అందరికీ కూడా ప్రసాద వితరణ మరియు క్యూ లైన్స్ లో ఇబ్బంది లేకుండా పెండాల్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 9 రోజులు కూడా స్వామివారి రోజుకొక అలంకరణలో భక్తులకి దర్శనం ఇస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి నారాయణ సేవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఇక్కడ ధార్మిక ప్రవచనాలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని విశేష అలంకరణలో దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సచివాలయం చేరుకున్న కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి. హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇక మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. అధికారులు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు 10,000 రూపాయలు పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలలో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలన్న సీఎం విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించే విషయంలో పార్టీలు రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ దేశ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన 2047 వికసిత్ భారత్ కల సాకారం అవ్వాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. విశాఖపట్నం సంపత్ వినాయకాలయంలో వినాయకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. వేద పండితులు గంటా శ్రీనివాసరావుకి ఆశీర్వదించి స్వామివారి అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రసాదాలను అందించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధి చెందాలని దేవుని ప్రార్థించానన్నారు. విశాఖలో సంపత్ వినాయకుని దర్శించుకుని వెళితే అన్ని విజయాలు జరుగుతాయన్నారు. నా జీవితంలో ప్రతి సందర్భంలో మొట్టమొదటిసారి ప్రథమ పూజితుడు సంపత్ వినాయక దర్శనం చేసుకుని ఆ కార్యక్రమం చేయటం ఆనవాయితీగా ఉందన్నారు. నా ఎలక్షన్ టైంలో గానీ, కౌంటింగ్ టైంలో గానీ, నామినేషన్ టైంలో గానీ ప్రథమ పూజితను వినాయకుని నమస్కరించుకోవటం అన్నింటా విజయం సాధించానన్నారు. అమ్మా జరగండి, మిమ్మల్ని తొక్కేస్తారు మళ్ళీ.
మరి గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులుగా విజయవాడ సెక్రటరియట్లోనే ఉండి మొత్తం పరిస్థితులు చక్కదిద్దుతున్న నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. త్వరగా అన్నీ కూడా సర్దుకోవాలని, ప్రజలు సాధారణ స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ప్రజలు సుఖ సంతోషాలు సౌఖ్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా స్వామివారిని ఏడుకుంటూ, మరి మన విశాఖపట్నంలో ఈ సంపతి వినాయక స్వామి ఏదైతే ఉందో మనందరికి కూడా ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం, ఒక అలవాటు. ఇక్కడ నుంచి తొలిసారిగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు స్వామివారిని పూజ చేసుకెళ్ళడం కూడా మనకి ఆనవాయితీ. మేము ఇది నాకు 6 ఎలక్షన్లు ఇప్పుడు దాకా నిలబడ్డాను. ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ అప్పుడు కానీ, ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ, అలాగే పోలింగ్ రోజు కానీ, కౌంటింగ్ రోజు కానీ, ప్రతి సందర్భంలో కూడా స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం చేయడం ఆనవాయితీ, అలవాటు. గాంధీ భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. వినాయక చవితి పర్వదినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ ఘనంగా వేడుకలు జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, కత్తి వెంకటస్వామి, శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ब्राह्मणेभ्यो वेदविभ्यो नमो नमः। आचम्या ओम केशवाय नमः। आचम्या ओम अच्युताय नमः। ओम अनंताय नमः। ओम अच्युता अनंत गोविंदाय नमः। विष्णवे नमः। मधुसूदनाय नमः। ओम त्रिविक्रमाय नमः। ओम वामनाय नमः। ओम श्रीधराय नमः। ओम ऋषिकेशाय नमः। ओम पद्मनाभाय नमः। ओम दामोदराय नमः। ओम संकर्षणाय नमः। ओम वासुदेवाय नमः। ओम प्रद्युम्नाय नमः। ओम अनिरुद्धाय नमः। ओम पुरुषोत्तमं भूः। ओम भुवः। ओम सुवः। ओम महः। ओम वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे। ఖమ్మం వరద బాధితులకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ టీపీసీసీ ఆదాషుల్లో తన వంతు సహాయంగా తన పెన్షన్ నుండి 50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేయడం జరిగింది. ఖమ్మం పాలేరు నియోజకవర్గం కరకర గ్రామంలో వరదలో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ ఉపాధ్యక్షులు వి హనుమంతరావు వరదల్లో తల్లి తండ్రిని కోల్పోయిన షేక్ షరీఫ్ మరియు షేక్ యూసఫ్లకు తన పెన్షన్ నుండి 50,000 రూపాయలను సహాయం చేశారు. ఇక ఈ రోజు ఖమ్మం వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు బట్టలు మరియు భోజనం చేశారు. ఇక ఖమ్మం వరదలు అనంతరం వరద ముంపు ప్రాంతాలకు శుభ్రపరుస్తున్న సఫాయి కార్మికులకు సహాయం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మీ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తూ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే అనేక కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ మంచి ఉత్సాహంగా తీసుకుపోయే అంశంతో ఎన్ఎస్ఏ నుండి వచ్చినటువంటి నాయకుడిగా రాష్ట్ర కాంగ్రెస్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల దాకా చేర్చేందుకు కూడా పార్టీ కార్యకర్తలు వినియోగించుకునే విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఒక బలహీన వర్గాల నాయకుడిగా తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీలో కూడా బలహీన వర్గాలకు సముచిత స్థానం వచ్చే విధంగా మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన ప్రయత్నాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరొకసారి అభినందనలు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్ లో జరుగుతున్న ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ 2024లో భాగంగా ఈ రోజు జరిగిన సిరియా మారిషఫ్ మధ్య జరిగిన మ్యాచ్ ను వీక్షించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారులు జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి వాణి ప్రసాద్, వేణుగోపాలాచార్యులు, స్పీకర్ ప్రసాద్ గారితో కలిసి మ్యాచ్ ను వీక్షించారు. ప్రజల
విఘ్నాలు తొలగిపోయి ప్రజల సుఖశాంతులతో ఉండాలని కోరుతూ టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో వినాయక చవితి వేడుకలు జరిగాయి. సందర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వర్షాలు సంక్షేమంగా కురిసి ఎంతో కృషి చేస్తోందన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నిరంతరం పనిచేస్తున్నారన్నారు. ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి భావంతుడు కృప ఉండాలని, ఇక విఘ్నాలు తొలగిపోయి అందరూ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడు చర్చ ఎటో పోతున్నది. నువ్వు మధ్యలో వచ్చినావు, నువ్వు మధ్యలో కూడా కాదు, నువ్వు లాస్ట్కి వచ్చినావు. 70% ప్రెస్ మీట్ అయిపోయినాక వచ్చినావు తిరుపతి రెడ్డి. నువ్వు దయచేసి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ శుభాకాంక్షలు. నిజంగా చెప్తున్నాను, బీసీ నాయకుడికి, సామాన్య కార్యకర్త నాయకుడిగా ఎదిగిన మహేష్ గౌడ్ని, మరి మా నాయకురాలు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, వారందరూ ఈరోజు ఒక మంచి సిగ్నల్ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చేసింది. కాంగ్రెస్లో కష్టపడ్డవాడికి ఏ రోజైనా ఇలాంటి అవకాశాలు వస్తాయి అనేదానికి మరొక్కసారి రుజువైంది తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీలో. మళ్ళా అంటే కష్టపడితే కాంగ్రెస్ కార్యకర్త ఏనాటికైనా ఏమన్నా ఎలాంటి ఫలితమైనా వస్తుంది. అడిగితే కొందరికి వస్తుంది, అడగకపోయినా కొందరికి వస్తుంది. అది కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నటువంటి అవకాశము. దాంట్లో మరొకసారి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి, ప్రియాంక గాంధీ గారి వారి నాయకత్వంలో మరొకసారి రుజువైంది. ఒక బీసీ నాయకుడు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కావడం ఇది మరొకసారి రుజువైంది. ఏదది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు మిడిశెట్టి నాగభూషణం ఆధ్వర్యంలో మండపేటలోని రథగుడి వద్ద ప్రజలకు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ముందుగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. చవితి వేడుకలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకొని గణనాథుని అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలతో వినాయక పూజలను నిర్వహించుకొని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. రంగురంగుల విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వినియోగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చింది మా ఫోటోకి పోజులోకండి